హాయ్ ఆల్. ఇప్పుడే మన అమెరికన్ మూవీ అయిన 'సితారే జమీన్ పర్' మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి ఫీల్ గుడ్ మూవీ మాట. మంచి ఎమోషనల్ సీన్స్ అండ్ మంచి క్లీన్ కామెడీతో సినిమా అయితే అనిపించింది నాకైతే. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే యాక్చువల్గా మన అమెరికన్ వచ్చేసి ఒక మంచి టాలెంటెడ్ యారగెంట్ బాస్కెట్బాల్ కోచ్ మాట. ఒక చిన్న పోలీస్ కేసులో తిని ఇరుక్కుంటాడు అనమాట. అప్పుడు జడ్జ్ తినకు ఒక పనిష్మెంట్ ఇస్తుంది. అంటే తినని జైల్లో పెట్టకుండా చిన్న పనిష్మెంట్ అనేది ఇస్తుంది. అదేంటంటే స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి తిను బాస్కెట్బాల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ బాస్కెట్బాల్ కాంపిటీషన్స్లో వాళ్ళని గెలిపించాలి. దానికి నీకు 3 months టైం అని చెప్పి అలాగో ఒక పనిష్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. మనోడు ఎలా మారాడు, వాళ్ళకి బాస్కెట్బాల్ ట్రైనింగ్ ఎలా ఇచ్చాడు, తిన గురించి తిను తెలుసుకున్నాడా, అసలు ఏం జరిగింది, ఫైనల్గా వీళ్ళు టోర్నమెంట్ అనేది వీళ్ళు గెలిచారా లేదా అన్నది మనకి స్టోరీ అన్నమాట. మూవీలో మనకి చాలా బాగుండేది ఏంటంటే ఆ స్పెషల్లీ డిజేబుల్ పర్సన్స్ యొక్క వాళ్ళ యాక్టింగ్ ఒకటి చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అవి అయితే చాలా బాగున్నాయి. ఎలా అంటే ఇప్పుడు కొంచెం ఎమోషనల్గా మనం ఇంకా ఏడిపించేస్తారు అనమాట. ఆ స్టేజ్కి తెస్తూ సడన్గా మళ్ళీ వాళ్ళతోనే కామెడీ అనేది జనరేట్ చేస్తారు. మంచి రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట ఆ సీన్స్ చూస్తుంటే. రైటింగ్ పరంగా బాగున్నాయి అండ్ వాటి ఎగ్జిక్యూషన్ బాగుంది. ఎవరైతే డిజేబుల్ పర్సన్స్ కింద యాక్టింగ్ చేశారో వాళ్ళు నిజంగా డిజేబుల్ పర్సన్సో లేకపోతే అలా యాక్టింగ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళైతే చాలా బాగా చేశారు అసలు. ఇంకోటి మూవీలో అమెరికన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి మెచ్చుకునేది ఏంటంటే అతనిలో ఈ మూవీలో అతను అందరూ పొట్టి పొట్టి అని చెప్పి ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట. తను అది ఎలా ఒప్పుకున్నాడో నాకు తెలియదు, కానీ అలా మాట్లాడినందుకు లాస్ట్లో ఒక చిన్న పే ఆఫ్ అనేది ఇస్తారన్నమాట. అదైతే బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీలో మనకి జెనీలియా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చింది. తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మన అమెరికాన్కి జెనీలియాకి మధ్య వచ్చే కాన్వర్సేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మూవీకి ఇంకొక ఎసెట్ ఏంటంటే మ్యూజిక్ మాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంది. అండ్ మనకి ఒక 2 songs ఉంటాయి. 2 songs కూడా మనకి తెలుగులో డబ్ చేశారు. చాలా బాగుంది. మంచి మీనింగ్ఫుల్గా లిరిక్స్ కూడా బాగా రాశారు. మ్యూజిక్ అనేది బాగా కొట్టారు అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో వీళ్ళు ఎవరి నార్మల్ వాళ్ళది అన్న పాయింట్ని చాలా బాగా చూపించారు అన్నమాట. అంటే ఇప్పుడు ఆ డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నార్మల్ బిహేవియర్ అదంతా వాళ్ళకి నార్మల్, అండ్ ఇంకొకటి మనం ఉండేది మనకి నార్మల్ అన్నట్టుగా ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసి చాలా బాగా చూపించారు. అదైతే బాగుంది. అండ్ మన అమెరికన్ యొక్క క్యారెక్టర్ ఆర్క్ కూడా అంటే ఒక యారగెంట్ కోచ్ కింద ఉండి స్టార్టింగ్లో వాళ్ళని కొంచెం ముట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతాడు. అలాంటిది లాస్ట్లో వాళ్ళందరినీ వదిలి వెళ్ళలేకపోతాడు అనమాట. ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది చాలా బాగుంది అన్నమాట. సరే, ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలంటే చూడండి. మంచి ఫీల్ గుడ్ మూవీ, క్లీన్ కామెడీతో మంచి ఎమోషనల్ సీన్స్తో మూవీ అయితే చాలా బాగుందన్నమాట. సో మిస్ అవ్వద్దు. వీలైతే థియేటర్లో వాచ్ చేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.